హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు వస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు 85 లక్షల ప్రాపర్టీ కేవలం 60 లక్షలకే మీ ముందుకైతే తీసుకొచ్చాను. 85 లక్షల ప్రాపర్టీ 60 లక్షలు మరి ఫిక్స్డ్ అయితే చెప్తున్నాడు. 60 లక్షలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఈ ఏరియాలో మరి 100 గజాల ఇల్లు 60 నుంచి 60 లక్షలు చెప్తున్నారు. 100 గజాల ఇల్లు మరి G+1 మనకు 60 లక్షలకైతే రావడం జరుగుతుంది. తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌజెస్ ఛాన్స్ ప్రాపర్టీలు చూసేవాళ్ళు అయితే మన ఛానల్ని మరి మొట్టమొదటిసారి చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని వస్తే మాత్రం తప్పకుండా అయితే లైక్ చేయండి. మరి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు G+1 అయితే ఉన్నది. కింద వచ్చేసి మరి మీరు రెంట్కి ఇచ్చుకోవడానికి 1 BHK ప్లాన్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ప్లాన్ చేశారు. మరి 60 లక్షలు అంటే మంచి ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. కార్ పార్కింగ్ చూడొచ్చు. ఈ ఏరియాలో మరి ఈజీగా కూడా మీరు ఇన్నోవా క్రిస్టా కానీ కమర్షియల్ వెహికల్స్ ఏ ఉన్నా కూడా ఈజీగా కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. మెట్ల కింద అడిషనల్గా వాష్ ఏరియా కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. మరి పార్కింగ్ ఏరియాలో కూడా గ్రౌండ్లో చూసినట్టు పార్కింగ్ ఏరియాలో మరి ఎలాంటి స్కిడ్ కాకుండా ఉండడానికి మనకు కొంచెము రఫ్తో కూడుకున్న మంచి మరి బండలు అయితే వేశారు. అలాగే మరి పైన చూసినట్టు పార్కింగ్ ఏరియాలో ఫాల్ సీలింగు, మరి పార్కింగ్ ఏరియాలో మరి ఫాల్ సీలింగ్తో పాటు మంచి లైట్ కలర్స్ అయితే ఫాల్ సీలింగ్ ఏరియాలో ఈ ఏరియాలో ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ ప్రాపర్టీ ఎంట్రన్స్ చూసినట్టయితే కింద మరి రెంట్ పర్పస్లో ఇవ్వడానికి 1 BHK ఇచ్చారు. రెంట్ పర్పస్లు ఇవ్వడానికి మరి 1 BHK ఇచ్చారు. ఈ ఏరియాలో ఆల్మోస్ట్గా మీకు 7,000 నుంచి 9,000 వరకు అయితే 1 BHK అయితే రెంటల్ ఇన్కమ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈ ఏరియాలో మరి నెంబర్ ఆఫ్ కంపెనీస్ అలాగే హైవేకు దగ్గర మరి నియర్ బైలో మరి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి రెంటల్ ఇన్కమ్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ మరి సింహద్వారం అనేది మరి వెస్ట్ ఫేసింగ్లో పెట్టడం జరిగింది. మరి సింహద్వారం చూసుకున్నట్టయితే మంచి హై క్వాలిటీ మెటీరియల్ ఇండియన్ టేకుడ్ తోటైతే చేసిన మరి డోర్ ఇవ్వడం జరిగింది. బెడ్రూమ్ చూడొచ్చు, చాలా స్పేసెస్గా ఉంది. ఇందులో ఈజీగా కూడా కింగ్ సైజ్ బెడ్ వేసుకుంటే మరి చుట్టూ తిరగడానికి కూడా మరి అవకాశం ఉంది. ఇందులో ఇండియన్తో కూడుకున్న మరి వాష్రూమ్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. మరి UPVC చౌకట్లు అలాగే UPVC డోరు ఎప్పటికి కూడా లైఫ్ టైం కూడా ఖరాబ్ కాకుండా ఉండడానికి మంచి డోర్స్ ఇవ్వడం. కింద ఫ్లోరింగ్ చూడొచ్చు, మంచి హై క్వాలిటీ గ్రనైటు, పైన మరి ఫాల్ సీలింగు. ఇందులో ఎలాంటి డిస్టర్బెన్స్ కలర్ లేకుండా వైటు అలాగే మిల్క్ కలర్ వేసి చాలా అద్భుతంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఏరియాలో చూడొచ్చు మరి ల్యాండ్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉన్నది. అందుకే మరి ప్రైస్ కూడా ఓనర్కి డబ్బులు చాలా అర్జెంట్ అవసరం ఉన్నాయి. సో అందు గురించి అని మరి తక్కువ ప్రైస్కే సేల్ చేస్తున్నారు. గ్రౌండ్లో 1 BHK అలాగే మరి హాలు కిచెన్ అయితే కామన్గా ఇచ్చారు. ఈ ఏరియాలో మరి కిచెన్ చూడొచ్చు, ఓపెన్ కిచెన్ ఇచ్చారు. కిచెన్కు పక్కనే హాల్ కూడా కాంబినేషన్లో, హాలు కమ్ కిచెన్ 2 కాంబినేషన్లో ఉన్నాయి. మరి టీవీ యూనిట్ పెట్టుకున్న మీరు సోఫా సెట్స్ వేసుకున్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఏరియాలో చూడొచ్చు కిచెన్ కూడా చాలా స్పేసెస్గా ఉంది. పైన ఫాల్ సీలింగ్ వైట్ కలరు. అలాగే మరి ఏదైతే చూస్తున్నామో ఈశాన్యం ఏదైతే వస్తుందో ఈశాన్యం మూలకు మరి బోర్ ఇచ్చారు. అలాగే ఇక్కడ ఏరియాలో సంపు అడిషనల్ కూడా మరి ఏరియాలో వాష్ ఏరియా దీనికి ఇవ్వడం అయితే జరిగింది. 100% వాస్తు ప్రకారము దీనికి హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. అలాగే మరి ఒకసారి ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉన్నదనేది కూడా ఒకసారి పైకి వెళ్ళైతే చూసే ప్రయత్నం చేద్దాం. ఇది వచ్చేసి మనకు మరి ఫస్ట్ ఫ్లోర్ వీడియో. ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ ఉండడానికి చాలా అద్భుతంగా అయితే ప్లేస్ అయితే ఉన్నది. ఆ ఏరియా చూడొచ్చు. మీరు ఆ ఏరియాలో మరి బాల్కనీ ఏరియాలా కూడా చాలా ప్రశాంతంగా ఏరియాలో సిట్టింగ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. మరి G+1 హౌస్ ఇది ఫస్ట్ ఫ్లోర్ వీడియో. ఫస్ట్ ఫ్లోర్లో హాల్ చూడొచ్చు. ఎంట్రెన్స్లో మరి మనకు ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి సింహద్వారం చూడొచ్చు, చౌకోట్లు కానీ మరి డోర్స్ కానీ మంచి అద్భుతమైన డిజైన్ తోటి అయితే మరి డోర్స్ కూడా దీనికి ఇవ్వడం జరిగింది. హాలు 4 మూలలు స్క్వేర్లో ఉన్నాయి చూడొచ్చు. ఈ ఏరియాలో మరి మీరు సోఫా సెట్స్ వేసుకుంటే టీవీని చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి పైన చూసినట్టు ఫాల్ సీలింగు, కింద వచ్చేసి మరి మంచి హై క్వాలిటీతో ఉన్న గ్రనైటు, అవి కూడా మరి మంచి కలర్ తోటి ఉన్న గ్రనైట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మరి వెస్ట్ ఫేసింగ్ ఉంది కాబట్టి హాలుకు పక్కన ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఏరియాలో చూడొచ్చు మరి మాస్టర్ బెడ్రూమ్లో మీకు ఈజీగా కూడా ఇందులో మరి కింగ్ సైజ్ బెడ్ వేసుకుంటే
కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా మీకు చుట్టూ తిరగడానికి ప్లేస్ ఉంటుంది. మరి ఇందులో మనకు 2 బెడ్రూమ్లలో 2 అటాచ్డ్ వాష్రూమ్తో ఇచ్చారు. మరి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూము, అలాగే మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఎక్స్ట్రా మెటీరియల్ అలాగే ఎక్స్ట్రా సామాన్ ఉన్నా కూడా మీకు పైన మరి వాష్ ఏరియా పైన కూడా పెట్టుకోవడానికి మరి అవకాశం ఉన్నట్టయితే దీనికి స్టోరేజ్ రూమ్లో కూడా దీనికి ప్లాన్ చేశారు. బెడ్రూమ్ సైజు ఇందులో మీకు ఈజీగా మరి కింగ్ సైజ్ బెడ్ అయితే వేసుకోవచ్చు. అలాగే మరి అటాచ్డ్ వాష్రూమ్ ఉన్నది, యూపీవీసీ విండోసు, అలాగే సేఫ్టీ గ్రిల్సు. మరి కన్స్ట్రక్షను గత 15 నుంచి 20 సంవత్సరాలు బిల్డరు ఇదే వర్క్లో ఉన్నారు కాబట్టి వర్క్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా హౌస్ అయితే చాలా స్టాండర్డ్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఎక్కడ కూడా ఎలాంటిది చిన్న క్రాక్స్ లేకుండా కన్స్ట్రక్షన్ అయితే మరి హై క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి మరి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది కూడా కొంచెము మరి కంజెస్టెడ్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్గా మీరు పర్మనెంట్గా మరి ఫర్నిచర్ వర్క్, కబోర్డ్ వర్క్ చేయించుకున్నప్పుడు పర్మనెంట్ బెడ్లు చేయించుకుంటే మాత్రం చాలా అద్భుతంగా సెట్ అవుతుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూము, మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూము, అలాగే మరి బాల్కనీ ఏరియాలో ఈ ఏరియాలో మనకు వాష్ ఏరియా కూడా దీనికి ఇవ్వడం అయితే జరిగింది. ఈశాన్య మూలకు మరి వాష్ ఏరియా ఇచ్చారు. ఆగ్నేయంలో కిచెన్, మరి ఆగ్నేయంలో కూడా కిచెన్కు పక్కనే పూజ గది కూడా, మరి పూజ గది కూడా ఇచ్చారు. ఈ ఏరియాలో మరి ఇద్దరు కూడా నిల్చొని వంట చేసుకోవడానికి చాలా అద్భుతంగా ఇది కూడా చెప్పుకోవచ్చు. ప్రాపర్టీ డీటెయిల్స్ విషయానికి వస్తే రోడ్ ఫేసింగ్ వచ్చేసి 18x50. మరి 18x50 మనకు 100 స్క్వేర్ యార్డ్లో ఉన్నది. వెస్ట్ ఫేసింగ్లో ఉంది. 30 ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్లో ఉన్నది. మరి 18x50 100 గజాలు, వెస్ట్ ఫేసింగ్ 30 ఫీట్ రోడ్డు మనకు G+1 హౌజు. మరి 60 లక్షలు అయితే ఫిక్స్ రేట్ అయితే చెప్తున్నారు. మరి ప్రాపర్టీ లొకేషన్ విషయానికి వచ్చినట్టయితే ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకు తుర్కేయాంజల్ విలేజ్లో వచ్చింది. తుర్కేయాంజల్ విలేజ్ సాగర్ హైవేకు దగ్గర చూసే వాళ్ళకైతే 1 నుంచి 1.52 కిలోమీటర్, 1 నుంచి 1.2 కిలోమీటర్ దూరంలో చాలా దగ్గర. మరి హైవేకు దగ్గర ఇంత తక్కువ బడ్జెట్ దొరకడం కూడా చాలా కష్టము. ఈ ఏరియాలో మరి డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే టీసీఎస్ ఆదిపట్లకు 4 కిలోమీటర్సు, అలాగే టీసీఎస్ ఆదిపట్ల ఔటర్ రింగ్ రోడ్డు, ఎలిమినార్ మెట్రో స్టేషను, సాగర్ హైవే కూడా చాలా తక్కువ ఈ ఏరియాలో అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి ఈ ప్రాపర్టీ మరి కుబేర ప్రాపర్టీ తీసుకున్న వాళ్ళకైతే మనము 10 గ్రామ్స్ సిల్వర్ కాయిన్ కూడా ఫ్రీగా ఇస్తున్నాము. ఈ విషయాన్ని గమనించి మీరు లేట్ చేయకుండా మరి ఈ ప్రాపర్టీ తీసుకోవాలనుకున్న వాళ్ళైతే, విజిట్ చేయాలనుకున్న వాళ్ళైతే మరి పైన నెంబర్కి కాల్ చేయండి. మరో ప్రాపర్టీని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.